అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు పితృపక్షాలు. ఈ పితృపక్షాల కాలంలో మన ఇంట్లో చిన్న చిన్న ఉపాయాలను చేయడం ద్వారా పితృదేవతలను తృప్తిపరచవచ్చు. పితృపక్షాల కాలంలో పితృదేవతలని పితృలోకం నుంచి మృత్యులోకానికి పంపిస్తారట. భూమి మీదకు వచ్చిన పితృదేవతలు రావి చెట్టు దగ్గర నివాసం ఉంటారట. అందువలన రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే మీ పూర్వీకులు తమ వంశస్థులు తమకు గౌరవం ఇచ్చారని సంతోషిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సెప్టెంబర్ 24 మంగళవారం పితృపక్షాలు నడుస్తున్నాయి. ఇంట్లో అస్తమానం గొడవలు కలహాలు జరుగుతూ ఉంటే ఒక అగ్గిపెట్టి ప్యాకెట్ని కొని మందిరంలో ఇచ్చిరండి. దీనివల్ల ఇంట్లో గొడవలు జరగడం తగ్గుతాయి. ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది. రాహుదోషాలు పోతాయి. మంగళగ్రహం శాంతిస్తుంది. అలాగే నరదిష్టి పోవాలంటే రేపు మంగళవారం ఇంటికి దిష్టి తీయండి. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల అనారోగ్యం, తల్లిదండ్రులకు అనారోగ్యం, పూర్తవుతాయి అనుకున్న పనులు పూర్తవకుండా నిలిచిపోవడం మొదలైన సమస్యలతో బాధపడుతున్నవారు ఒక చిన్న పటిక ముక్కను తీసుకుని ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొంచెం కర్పూరం వేసి కట్టండి. ఇప్పుడు ఇంటికి 7 సార్లు దిష్టి తీయండి. ఆ తర్వాత ఆ మూటని కాల్ చేయండి. దీనితో 100% మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం కర్పూరం వేసుకుని స్నానం చేస్తే పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. మీ ఇంటి ముఖ్య ద్వారం దగ్గర 2 దీపాలను వెలిగించండి. మీ పితృదేవతలు ముఖ్య ద్వారం గుండా వస్తారు. అలాగే లక్ష్మీదేవి కూడా ముఖ్య ద్వారం గుండా వస్తుంది. ఇలా దీపాలను వెలిగించడం వలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే రేపు మంగళవారం నాడు తులసి దగ్గర ఆవునేతి దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. పూజానంతరం ఇల్లంతా కర్పూర ధూపం వేయండి. మూల మూలల్లో కర్పూర ధూపాన్ని చూపించండి. పితృదేవతలు ప్రసన్నమవుతారు. పితృదోషాలు తొలగుతాయి. రేపు గోధుమ పిండి హల్వాని తయారు చేసి పితృదేవతలకు సమర్పించండి. మీ వంటగదిలో నీళ్లు ఉంచే స్థానం పితృదేవతలది. నీళ్ల బిందె లేదా నీళ్ల మట్టి కుండ దగ్గర ఒక నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. ఇలా ఈ పితృపక్షాల సమయంలో ప్రతిరోజు చేస్తే పితృదోషాలు మాయమవుతాయి. ఈ స్థానంలో దీపాన్ని వెలిగించడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.